బాలరాతి బొమ్మల ఎంత అందంగా ఉందో. ఇంతటి అందాన్ని దూరం చేసుకుంటున్నాడు ఆ మధుగాడు. ఇక్కడేం చేస్తున్నారు? కనపెట్టాలా? పళ్ళు తోముకుంటున్నాను. నా గది దగ్గరే తోముకోవాలా? నా పళ్ళు నా ఇష్టం. నీ గది దగ్గర తోముకుంటాను, వంటగదిలో తోముకుంటాను. తప్పేమిటి? నిద్రపోతున్న ఆడపిల్లకేసి మిడిగుడ్లేసుకు చూసేవాళ్ళని మేనర్లెస్ ఫ్రూట్స్ అంటారు తెలుసా? నేను ఆడపిల్లకేసి చూడటం లేదే. అంటే నేను ఆడదాను కదా? నువ్వా ఆడదానివే? మరి వచ్చేసి నన్ను రాక్షస్ అంటావా? నిన్ను కాకపోతే ఇంకెవరినంటాను? ఇంకెవరన్నారు? ఏమనకూడదా? ఏటి బాబు? అదే ఏం లేదు. ఊసలు సరి సంఖ్యలో ఉన్నాయో బే సంఖ్యలో ఉన్నాయో లెక్క పెడుతున్నాను. చిన్న ఇంటి మాసాలు ఉన్నగది ఊసలు లెక్క పెట్టకూడదు బాబు. తమరు పదండి. నాగమల్లి, నువ్వా? సరా కూర్చో. నీతో చిన్న పనుండి వచ్చానే. ఏమిటి అది? రేపు నాకు శోభను ఏర్పాటు చేశారు. వెరీ గుడ్. చేగోడి చిన్నాదేవి సోపాన మెట్లు అనే నవల్లో శోభన గురించి ఎంత చక్కగా వర్ణించిందో తెలుసా? వెండి నిచ్చెన ఎక్కి తారల నడుమ తేలి ఆడే నిండు చంద్రుడి పొందు. బాబాయ్, ఈ శోభన నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఏ ఇష్టం లేదు అంతే. నిజంగానా? అవును. నువ్వు ఇన్ని నవలు చదువుతావు కదా, శోభను తప్పించుకునే మార్గం ఏదైనా చెప్తావేమో అని వచ్చాను. సీరియస్ గానే అడుగుతున్నావా? నిజంగానే. ప్లీజ్ ఈ గండం గడిచేలా చెయ్యి. అలాంటి ఐడియాలు ఏమి నా దగ్గర లేవురా. హలో హలో, ఏమిటండి మధ్యలో డిస్టర్బెన్స్? ఈ లైన్ ఎప్పుడు ఇంతేనండి. హలో, ఏమిటి వినపడటం లేదా? గట్టిగానే వస్తున్నారా? నన్ను ఇక్కడ పీకలోదు ఊపిలోకి దింపేసి నువ్వు ఒక నిమ్మకు నీరెత్తునట్టు కూర్చుంటే ఎలా? ఇక్కడ శోభనానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేరా, కానీ ఆ దెయ్యానికి మాత్రం నా మీద ద్వేషం పుట్టేలా చేయాలి. ఉంటాను రా, ఐరావత్ వచ్చేస్తున్నాడు. ఎవరో శోభన అనుకోవాళ్ళండి, పెండింగ్ బిల్ గురించి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో, ఐరావతం హియర్. ఎవరు? అప్పాయమ్మ అప్పడాల కంపెనీయా? ఏం కావాలి మీకు? నా ఫోటోనా? ఎందుకు? నేను వంట చేస్తానని ఎవరు చెప్పారు మీకు? మా ఏరియా ముచ్చివాడ. రేపు నాకు శోభను ఏర్పాటు చేశారు తెలుసా? ఇస్ ఇట్? ఆల్ ది బెస్ట్. నన్ను రాని, నీ పని చెప్తాను. అవును, మీ ఆయనకి ఎత్తుపళ్ళన్నా? అవును. అలా లేవే, మామూలుగానే ఉన్నాయి. క్లిప్స్ వాడి నయం చేసుకుని ఉంటాడు. షోక్ కావాల్సి వచ్చింది కాబోలు ముద్దు మొహానికి. నువ్వు ఐక్యూతో మరీ డీప్ గా ఇన్వాల్వ్ కాకపోతే ఏమిటే, ఏం సినిమాలు చూసా? మీ ఆయన ప్రేమించదగ్గ మనిషిలాగే ఉన్నాడే, ఒకసారి ట్రై చేసి చూడు. ట్రై చేయనా? వాట్ డూ యు మీన్? అదే, మీరిద్దరూ మంచి జంట అవుతారని. ఎప్పటికైనా మధువే నా భర్త, ఆ కోతి మొహం కాదు. ఇదిగో ఆయన మాత్రం అలా అనుకో. ఐ సీ. ఆహా, అయితే ఒకటి చెప్పవే. 13 ఎంత? 13 చూసావా, నీ బుర్ర నీ కంట్రోల్ లేదనమాట. అంటే ఎవరు స్టార్టెడ్ లవింగ్ కబడ్డీ? ఎవరిని? మా ఆయన్ని. చచ్చా, అలాంటిదేం లేదే. నా అభ్యంతరం ఏమి లేదు. క్యారీ ఆన్. చూడు, అతను నాకు పరాయవాడే. ఎవరో పరాయవాడిని నువ్వు చేసుకునే బదులు ఈ పరాయవాడినే చేసుకో. చూద్దాం మధుకి నాకు ముందు పెళ్ళవుతుందో, మా ఆయనకి నీకు ముందు పెళ్ళవుతుందో. బాయ్. హలో హలో హలో. అబ్బే, ఏ నవల్లోనూ శోభన ఆపడానికి ఐడియా లేవే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? మనమే కొన్ని ప్లాన్స్ ఆలోచించాలి. ఆలోచించు. ఇలా చేస్తే ఎలా? శోభనం గదిలోకి వెళ్ళగానే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని కుండ పగలగొట్టినట్టు చెప్పేస్తే ఆత్మాభిమానం ఉన్న ఏ మగాడైనా దిండు దుప్ప తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ వెంకట శివానికి ఆత్మాభిమానం లేకపోతే? నిజమే, నీకు అతని ఇష్టం లేకపోయినా నువ్వంటే నాకు ఇష్టం అని మీద పడి రేప్ చేసినా చేయొచ్చు. అమ్మో, పెళ్ళాన్ని రేప్ చేస్తే మొగుడికి శిక్ష లేదని బత్తల కూర బాల రాసిన తుషార చుక్క నవల్లో ఉంది. పోనీ నువ్వు శోభనం గదిలోకి వెళ్ళగానే నేను ఆల్రెడీ చెడిపోయానండి, విధి వక్రించి ఓ దుర్మార్గుడు కాలు కింద నలిగిపోయానండి అని గోంగూర గోపాలరత్నం రాసిన ఆవకాయ పచ్చ నవల్లో హీరోయిన్లను వనేస్తే నీ జోలికి ఇంకా అతను రాడు. ఇదేదో బానే ఉందే, కానీ చిన్న చిక్కు. అదేమిటో కక్కు. నీ ఆయన అంతా విన్నాక గొప్ప సంస్కారానికి పోజు పెట్టి బురదలో పడిందని బంగారాన్ని పారేసుకుంటావా, కడిగి దాచుకుంటాం అని నేను దగ్గర తీసుకుంటే? అమ్మో, అసలు అన్నిటికంటే బెస్ట్ ఐడియా చెప్పనే. ఏమిటో చెప్పవే బాబు, నీకు చెప్పులు కొని పెడతాను. ఏనుగంత తండ్రి కంటే మేకంత తల్లి మేలని, మేకంత తల్లి కంటే
ఎలుకంత మొగుడు మెరుగని కొత్తిమీరి కనక మహాలక్ష్మి రాసిన కరివేపాకు నవల్లో ఉంది. అంచేత నువ్వు శోభనం ఎగ్గొట్టే ఐడియా మానేసి మీ ఆయన ఇస్తారని రేపు. ఇదే ఐడియా? వీళ్ళు మామూలుగా మన ఊళ్ళో ఉండే వెంకమ్మలు పుల్లమ్మలు కారు, అష్టలక్ష్ములు. ఆ అమ్మవారిని మనసులో తలుచుకుని అందరికీ వాయినాలు ఇచ్చుకో అమ్మా. కానీ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిస్తూ. వచ్చేయడి ఈ పాటి నువ్వు బిడ్డను ఎత్తుకోవాలమ్మా. పదమ్మా పద. ముహూర్తం సమీపిస్తోంది, రండమ్మా. నన్ను ఈ కాలం పిల్లలు పెళ్లి కంటే ముందు శోభనం జరగాలని ఆశపడుతూ ఉంటారు. నువ్వేమిటమ్మా? పేరు శాస్త్రి, పేగులు తీస్తా. నువ్వు చెప్పేది లోపల మీ ఆయనతో చెప్పమ్మా. నీ కోసం చాలా సేపటి ఎదురు చూస్తున్నాడు. నేను నువ్వే పద. డామిట్, ఆగండి. నేను విఘ్నేశ్వరుని కాను. ఈశ్వరి ఇందాక ఇట్లా చూడండి, నేను విఘ్నేశ్వరునే. వెళ్తాను. సద్గుణరావు గారు, ఐ లవ్ యూ సో మచ్. I like you, Vidya. I like you so much. ఏమైంది? తలకాయ నొప్పి నరాలు చిట్లిపోతున్నాయి. ఈ వేడి పాలు తాగండి, తగ్గుతుంది. తలకాయ నొప్పికి పాలు, బత్తాయి రసాలు, తులసి తీర్థాలు ఎవరు తాగరు. తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. నేను ఇదివరకే చెప్పాను, మీరంటే నాకు అసహ్యం అని. బలి పశువులు అలంకరించి బలవంతంగా నన్ను ఈ గదిలోకి తోశారు. నాకు ఇష్టం లేదు, వెళ్తున్నాను. ప్లీజ్ దయచేసి ఆ పని చేయి. నేనంటే నీకు అసహ్యం మాత్రమేనేమో, నువ్వంటే నాకు రోత కంపర కూడా. గెట్ అవుట్. యు ఆర్ నాట్ సెండింగ్ మీ అవుట్. ఐ యామ్ గోయింగ్ అవుట్. ఓకే, రిజల్ట్ ఇస్ ది సేమ్. గో గో. ఇల్లు కొన్నారా? వచ్చేసావేమా? లోపలికి వెళ్ళకూడదు. దానికి కారణం నేనా? ఆ తప్పు నాదా? గంట సేపటి నుంచి ఆపకుండా తిడుతున్నారే. ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా అండి అయ్యా? నువ్వే కదయ్యా గొప్ప ముహూర్తం అని పెట్టావు. చిన్నప్పుడు దాని పెళ్లికి ముహూర్తం పెట్టావు, మా చెల్లెలు వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని శోభనానికి ముహూర్తం పెట్టావు, ఆగిపోయింది. దైవ నిర్ణయాన్ని మనం ధిక్కరించగలమా చెప్పండి? ఏమైనా ఇందాకే పంచాంగం చూశాను. ఈ రోజు నుంచి సరిగ్గా 6వ రోజున అద్భుతమైన ముహూర్తం ఉంది. ఏదో చెప్తూనే ఉంటావు. అలాగండి, నా మాట ఉండవయ్యా, నేను వెళ్ళిపోయాలి. నేను బయలుదేరతాను మామగారు. ఏమిటంటున్నాడు రైతను? ఏ చెలే జాతా జాయిచ్చి బెంగాలీ వెళ్ళిపోతా ఉంటున్నారు. తెలుగు వెళ్ళిపోతాడా? ఇప్పుడే శాస్త్రి గారు ముహూర్తం పెట్టాడు. ఇవాటికి సరిగ్గా 6వ రోజున మంచి ముహూర్తం ఉందిట. 6వ రోజున? అప్పటిదాకా ఉంటే మా మేనేజర్ ఊరుకోరండి, నాకు సెలవు లేదు. మీ ఆఫీసుకు నేను ఉత్తరం రాస్తాలేవయ్యా. ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా, ఆ శుభకార్యం కాస్త అయింది అనిపించుకుంటే. అది కాదండి, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను కదా. నువ్వు రావు నాయనా, నీ సంగతి నాకు తెలుసు. ఈసారి రావడానికే 10 ఏళ్ల పైచీలకు పట్టింది. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అది కాదండి, నా బాధ మీరు అర్థం చేసుకోవడం లేదు. నా మాట కాదని వెళ్ళిపోయావో నేను అన్నం ముట్టను, నీళ్లు తాగను. ఈ ముసలి ప్రాణాన్ని అంతగా బాధపెట్టి చంపాలనుకుంటే వెళ్ళు, లేదా లోపలికి వెళ్ళు, నీ ఇష్టం. లోపలికి వెళ్ళండి బాబు. అయ్యగారికి పట్టుదల మహా ఎక్కువ. ఆయన ఓ మాట అన్నారంటే చేసి తీరుతారు. ఓసారి ఏమైందంటే తెలుగు లోపలికి పెడతాను బాబు. ఈ సెంటిమెంట్లు అట్లా చంపేస్తున్నారు నన్ను.